నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి అని చెప్పి. అసలు ఎందుకు చెయ్యాలి అనే విషయానికి వస్తే జనరల్గా అనుకుంటాం, మనం ఏదైనా కోరిక ఉంది, లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంది, అది తీరాలంటే చెయ్యాలి, అది కావాలంటే కోరిక తీరాలంటే చెయ్యాలి, ఉన్న ఇబ్బంది పోవాలంటే చెయ్యాలి. ఇదే తెలుసు అందరికీ. అసలు ఎందుకు చేయాలి నిత్య దీపారాధన? మీరు అడిగిన ప్రశ్నలో మంచి సమాధానం ఉంది. కోరికలు తీరాలంటే దీపారాధన చేయాలంటున్నారు కదా. అసలు కోరుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే దీపారాధన చేయాలంట. ఓ, అంటే అన్నీ కలగాలి. కోరుకునే అవకాశమే ఇవ్వడు భగవంతుడు. ఓకే, అలా చేస్తే దీపారాధన నిత్యం చేయాలి. ఇక్కడ నిత్యం హోమాలు ఏమైనా చేయగలుగుతామా? మనం లేదు. యాగాలు చేయగలుగుతామా? లేదు. కొన్ని బ్రాహ్మణ గృహాల్లో తప్పనిసరిగా ఇప్పటికీ నిత్యాగ్నిహోత్రం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నిత్యం ఎలా కుంపట మీద వండింది మాత్రమే తింటారు. కుక్కర్స్, గ్యాస్ స్టవ్లు వాడరు. వంకాయ కూర చేయాలి, చక్కగా నిప్పుల మీద కాల్చుకొని దాన్ని పచ్చడి చేసుకుంటారు. అలాగే కాఫీ పొడి ఉంది, కాఫీ పొడి షాపుల్లో కొనుక్కొచ్చి చెయ్యరు. పచ్చి గింజలు కొనుక్కొచ్చుకొని ఎండబెట్టుకొని వాటిని వేయించి పొడి చేసుకొని కాఫీ ఫిల్టర్ చేసుకొని తాగేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అలాగే నిలుచొని మంచినీళ్ళు తాగడం కానీ, నిలుచొని భోజనం చేయడం కానీ, ఏదైనా తినడం తాగడం ఏమీ చేయకుండా ప్రపంచంలో ఎక్కడున్నా సిగ్గుపడకుండా కింద కూర్చొని తాగేటువంటి వాళ్ళు, సేవించేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అందుకని మన భారతదేశం కనీసం ఈ మాత్రం ధర్మపరంగా నడుస్తుంది. కొంతవరకు కుంటిపాతంతో నడుస్తున్నా కొంతవరకు బెటర్గా ఉంది. ప్రపంచం మొత్తానికి కూడాను మన హిందూ ధర్మం అనేది ఒక గొప్పది, అంటే మార్గదర్శకం. ఇలా చేస్తే కష్టాలు ఉండవని చెప్పడానికి కోసమే. అలా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి నిత్యాగ్నిహోత్రం అందరూ చేయగలుగుతారా? అందరూ చేయడం కష్టం కదా. మరి అగ్ని ఎవరి చేతుల్లో ఉంటుంది? ఇంట్లో ఆడవాళ్ళ చేతిలో వంట చేస్తారు కదా. మరి మగవాడు కదా ఇంటికి యాగం చేయవలసింది. హోమమైనా, యజ్ఞమైనా, యాగమైనా ఇంటి యజమాని చేయాలి. అందుకని దీపారాధన ఎలా చేయాలి అంటే, దీపారాధన చేయడానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఇంటి ఆడవాళ్ళు సిద్ధం చేసి ఉంచితే మగవాళ్ళు దీపారాధన చేయాలి. నేను రెడీ చేసుకుంటాను, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా నేను చేసుకుంటానంటే కాదు. ఆడవాళ్ళు ముందుగా ఈ మొత్తం సిద్ధం చేసి పెడితే మగవాళ్ళు వచ్చి దీపారాధన చేయాలి. మరి వాళ్ళకంటూ వాళ్ళే చేసుకొని చేస్తారు లెక్కలోకి రాదా గురువు? ఎవరు? ఆడవాళ్ళు. వాళ్ళే అన్ని సిద్ధం చేసుకొని పూజ. నిజంగా మాట చెప్పాలి అంటే అలా చేసుకోవడం అనేది, చేయడం అనేది ఇక్కడ భార్యాభర్త కలిసి చేస్తుంటారు యాగం అనేది. అవునా? భార్య ఆల్రెడీ దీంట్లో ఒక భాగం అయిపోయిందని చెప్పడం కోసమే సిద్ధం చేయమని చెబుతున్నాం. ఓకే. దీపారాధన ఎందుకు చేస్తాను నిత్యం? హోమం చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి నిత్యాగ్నిహోత్రమే దీపారాధన. ఓకే. మగవాడు దీపారాధన వెలిగిస్తున్నాడు, దానికి కావలసిన సౌకర్యాలు మొత్తం ఆడవాళ్ళు చేస్తూ ఉంటే భార్యాభర్తలు కలిసి యాగం చేసినట్టా కాదా? అవును, అవును. ఇంట్లో రోజు హోమం జరుగుతుంటే ఇంట్లో ఏమైనా కష్టాలు ఉంటాయా? ఉండవు కదా. అందుకనే దీపారాధన నిత్యం చేయాలి. నువ్వు దేవుణ్ణి కోరికలు కోరుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలి అంటే నిత్యం దీపారాధన చేస్తే చాలు. అది కూడా నిజంగా చెప్పాలంటే దీపారాధనలో కూడా చాలా విశేషమైనటువంటి ఇవి ఉన్నాయమ్మా. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తాం. అంటే దేవతలకి దేవానాం ఆద్యమాహారం అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అంటే దేవతలకు ఆహారం ఏమిటి అంటే నెయ్యి, ఆవు నెయ్యి, అదే ఆహారం అని చెబుతుంది. మరి నువ్వుల నూనెతో ఎందుకు చేస్తాం అంటే, ఎవరికైతే మృత్యుదోషాలు, అనారోగ్య స్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా, నూనె దీపారాధన చేస్తాం కదా, ఒత్తి వెలుగుతూ ఉంటుంది కదా, ఆ పొగ వస్తుంటుంది కదా, యమధర్మరాజు ఆ ఒత్తి నుంచి వచ్చేటువంటి పొగ వాసన పిలిచి ప్రాణం తీయడానికి వచ్చినటువంటి యమధర్మరాజు, యమదూతలు కూడా ఆ యొక్క వాసన పిలిచి సంతృప్తి పడి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతారట ప్రాణం తీసుకోకుండా. నువ్వులు అంటే శనీశ్వరుడు, యమధర్మరాజు యొక్క సహోదరుడే శనీశ్వరుడు. ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరు ఎవరు కొడుకులు? సూర్యుడు కొడుకులు. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు, బాధల్ని ఇచ్చేటువంటి వాడు శనీశ్వరుడు, ప్రాణాన్ని తీసుకెళ్లేటువంటి వాడు యమధర్మరాజు. భలే ఉంది అందరికి పొంతన. ముగ్గురు వీళ్ళిద్దరు ఈయన కొడుకులే, సూర్యుడు కొడుకులే వీళ్ళిద్దరు కూడా. నీలాంజన సమాభాసం రవిపుత్రం అంటే సూర్యుడు కొడుకు. యమ అగ్రజం, యముడి కంటే పెద్దవాడు. ఛాయ మార్తాండ, ఛాయాదేవికి సూర్యుడి యొక్క శక్తి, మార్తాండడు అని చెప్పి ఒక శక్తి ఉంటుంది. ఆ ఇద్దరికి పుట్టినటువంటి వాడే శనీశ్వరుడు. ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం.
ఈ శ్లోక పరమార్థం అదే, సూర్యుడు కొడుకు యమధర్మరాజుకి అన్నయ్య అన్నయ్య. కాబట్టి ఈ శనేశ్వరుడు. ఈ శనేశ్వరుడికి ఇష్టమైంది నువ్వుల నూనె. ఓకే, అవును. ఈ నువ్వుల నూనెతో పాటు పత్తి. మనం దానం ఇచ్చేటప్పుడు కూడా శనీశ్వరుడికి ఏం చేస్తామంటే అయఃకండ కార్పాస లవణ దానం అని చెప్పి దానం చేస్తారు. అయఃకండము అంటే ఇనుము, ఓకే, కార్పాసము అంటే పత్తి, లవణము అంటే ఉప్పు. ఈ మూడు మృత్యు దోషాన్ని పోగొడతాయి అని చెప్పి శాస్త్రం. ఓకే, దానికోసమే దానం ఇస్తాం. ఇక్కడ నిజంగా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య బాధలు, దారిద్ర్య బాధలు ఉంటే నిత్యం చేసేటువంటి ఇత్తడి కుందులు కాకుండా ఇనప ప్రమిదలు దొరుకుతాయి. ఇనప ప్రమిద తీసుకొచ్చి ఒక 41 రోజు పాటు ఇంట్లో కానీ మీ దగ్గరలో ఉండేటువంటి నవగ్రహాల దేవాలయంలో శనీశ్వరుల దగ్గర కానీ ఈ ఒత్తి వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేస్తే శని బాధలు తొలగిపోతాయి, సమస్త అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులుగా మారుతారు. నిత్యం దీపారాధన చేయడం ద్వారా ఏమవుతుంది, మనకి కోరికలు కోరుకోవాల్సిన అవసరం ఉండదు, ఇంట్లో బాధలు ఉండవు, ఇంట్లో యజ్ఞం చేస్తున్నటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే రోగ బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వినాశనం కలిగి సద్గతి కలిగి మంచి ఆరోగ్యవంతులుగా తయారవడానికి దాని మీద నుంచి వచ్చేటువంటి పొగ ఏదైతే కారణమవుతుందో అది కారణమవుతుంది. దీనివల్ల యమధర్మరాజు కూడా మృత్యు దోషాలు కూడా పోతాయి. అందుకనే దీపారాధన చేయాలి. మనం కోరుకుంటాం 41 రోజు దీక్షగా దీపారాధన చేస్తాను, 42 రోజు మానేస్తాను, చీకటి పెడతాను అంటే బొట్టు లేని నుదురు, ముగ్గు లేని ఇల్లు, ధ్వజస్తంభం లేని గుడి, గురువు లేని చదువు, దీపారాధన లేని ఇల్లు, ఇవన్నీ శ్మశానంతో సమానం. మొత్తం శ్మశానంతోనే సమానం ఇవన్నీ. శ్మశానంలో ముగ్గు ఉండదు, దీపం ఉండదు, అవునా, ఇంకేముంటాయి? ఒక సామెత కూడా ఉంది, వద్దులే, చెప్పండి. శ్మశానం ముందు ముగ్గు రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదు అని. అదొక నానుడి అనమాట. కాబట్టి ఇవన్నీ లేనివి శ్మశానంతోనే సమానమని చెబుతారు. అందుకని నిత్యం దీపారాధన చేయాలి. అది కూడా దీపారాధన ఎలా చేయాలి, పొద్దున్నే చేయాలి. అంతకుముందు మనం చెప్పుకున్నాం స్నానం ఎలా చేయాలి, ఏ సమయాల్లో చేయాలని. పొద్దున్నే చీకటి అంటేనే మనకి చెడు నాన్న. ఇప్పుడు నలుపుని దేనికి వాడతారు ఎక్కువగా? ఎక్కడైనా చనిపోయినప్పుడు ఒక బ్యాడ్జీ తగిలించుకుంటారు, లేదా నల్లటి వస్త్రాలు వేసుకుంటారు. పూర్వకాలంలో నల్ల బొట్టు పెట్టుకున్నారు అంటే వాళ్ళ ఇంట్లో ఏదో అశుభం జరిగిందనే అర్థం, లేకపోతే నల్ల బొట్టు పెట్టరు. నిత్యం కుంకుమ, ఎర్రటి కుంకుమ లేదంటే ఎర్రటి బొట్టు పెట్టుకుంటారు. కానీ నల్ల బొట్టు పెట్టారు, నల్లటి వస్త్రాలు వేశారు అంటే వాళ్ళ ఇంట్లో ఏదో సూతకమో ఎవరో చనిపోయారనో ఏదో అశుభమనో దీనికే పరమార్థం చెడుకి. అలాంటిది తెల్లవారుజాము 4 ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. అంటే రాక్షస శక్తులు ప్రబలేటువంటి సమయం. అందుకని ఆ సమయంలో దీపారాధన చేస్తే దీపం నుంచి వచ్చేటువంటి వెలుతురు ద్వారా ఉండేటువంటి దుష్ట సంహారం జరిగిపోతుంది. క్రిమి కీటకాదుల రూపంలో కూడా మనల్ని దరి చేరడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి కూడా దీపకాంతికి దూరం అయిపోతాయి. అలాగే సంధ్యా సమయంలో చేస్తాం, సాయంకాల సంధ్యాదీపం అంటాం. సంధ్యా సమయం కూడా అదే సమయం కదా, అంతా చీకటి వస్తూ ఉండదు. ఆ చీకటి మనల్ని కబళించబోతుంది అన్న సమయంలో దీపం పెడితే చీకటి పోయింది కదా, అంటే చెడు పోయింది, మంచి వచ్చింది, వెలుతురు వచ్చింది. ఈ ఇంట్లోకి వెలుతురు వస్తుంది, నీ జీవితంలోకి వెలుతురు వస్తుంది, జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. కాబట్టి ఇంట్లో నిత్యం దీపారాధన చేయవలసిందే. దాన్ని మానుకోవడం అనేది కరెక్ట్ కాదు. దీంట్లో ఇంకొక చిన్నది, వీడియో కొంచెం లెంత్ అయినా పర్లేదు, నేను చెప్తున్నాను. చాలా మంది మా ఇంట్లో ఎవరో చనిపోయారు, సంవత్సరం వరకు దీపారాధన చేయకూడదు, ఒట్టి పిచ్చి మాటలు చేయడానికి బద్ధకం వేసి చేయకుండా మానేస్తున్నారు. కానీ చనిపోయిన 15వ రోజు నుంచి ప్రతి నిత్యం దీపారాధన చేయవలసిందే. ప్రతి నిత్యం మీరు ఆ మనిషి చనిపోకముందు మీ ఇంట్లో ఏవైతే పూజలు చేశారో అన్ని పూజలు విధి విధానంగా చేయవలసిందే, నిత్యం చేసేటువంటి పూజలు. కానీ సంవత్సరం వరకు సృష్టి అంటారు కదా కదా. ఇప్పుడు బాగానే ఉందమ్మా, ఒక మనిషి చనిపోయాడు, చనిపోకముందు నిత్యం స్నానం చేస్తా, మంచి బట్టలు వేసుకుంటా, మంచి ఫుడ్ తింటా, రోజు పూజలు చేసుకున్నా. మనిషి చనిపోయిన తర్వాత ఫుడ్ తింటా, స్నానం చేస్తా, మంచి బట్టలు వేసుకుంటా, దీపారాధన మాత్రం చేయను. నీకు మాత్రం అన్నీ కావాలి, దేవుడు మాత్రం మూలబడి ఉండాలంటే ఎలా? ఇంట్లో దేవుడికి పూజ చేస్తేనే మనకి ఏ రకమైనటువంటి బాధలు రావు అని నమ్ముతున్నాం మనము. దేవుడిని మూలపడేస్తే సంవత్సరం పాటు ఇంకెన్ని బాధలు అనుభవించాలి? నిజమే. అంటే ఎక్కడ లేదా ఇలా చేయకూడదని చెప్పి? చేయకూడదని ఎక్కడన్నా రాసిందని చూపించమని చెప్పండి. అంటే లేకుండా ఎందుకు ఇంత ఆచరణలో ఉండిపోయి? అది మనుషులకి ఇంజెక్ట్ చేసేటువంటి వ్యక్తుల ప్రభావం కొంత ఉంది. కొంత చెబితే దానికి ఇందాక మనం అనుకున్నాం కదా మసాలా జోడించుకుంటామని, ఈ మసాలా అధిక మోతాదులో జోడించుకొని మన మైండ్లోకి ఇంజెక్ట్ చేసుకున్నాం.
ఓకే. గుళ్ళోకి వెళ్ళకూడదు, అవును. సఠారి తీసుకోకూడదు, హారతి తీసుకోకూడదు, గోత్రనామాలు చెప్పకూడదు. అవునా? అవును. పెళ్ళి ఎవరైనా చనిపోయిన తర్వాత సంవత్సరం లోపల అమ్మాయి పెళ్లి చేయమని చెప్తారు. నిజం. అవును. మరి అప్పుడు గోత్రనామాలు చెప్పరా? చెప్పాలి. విఘ్నేశ్వరు పూజ చేయరా, కొబ్బరికాయ కొట్టరా, దీపారాధన చేయరా, కన్యాదానం చేయరా, తలంబ్రాలు పోసుకోరా, వాళ్ళ ఇంట్లో వ్రతం చేసుకోరా? ఇది ఈ పుట్టింటి అమ్మాయి కదా అత్తగారింటికి వెళ్ళి వ్రతం చేసుకుంటుంది. మరి అక్కడికి వెళ్ళి వ్రతం చేసుకోవటం లేదా? వాళ్ళ ఇంట్లో శ్రావణ మంగళ గౌరి వ్రతాలు ఉంటే చేసుకోరా, శ్రావణ శుక్రవార వ్రతాలు ఉంటే చేసుకోరా? మరి అవన్నీ ఎందుకు పనికొస్తాయి? ఎట్లా పనికొస్తాయి? నిజంగా నాకు ఈ డౌట్ ఎప్పుడు ఉండేది గురువుగారు. మరి అవన్నీ పనికొస్తాయా లేవా? మరి అవన్నీ పనికొస్తున్నప్పుడు కన్యాదానమే చేయండి అని చెప్పినప్పుడు ఇదంతా తీసి పక్కన పెడదాం. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత వెంటనే చేసే పని ఏంటి? నెత్తిన దీపం పెడతాం. నిజమే. శవం ఉన్నప్పుడే నెత్తిన దీపం పెట్టినప్పుడు శవం పోయిన తర్వాత 15 రోజులు మైలైపోయిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోవడానికి ఏమైందమ్మా? ఇప్పుడు ఆ నెత్తిన దీపం పెట్టడం ఎందుకు గురువుగారు? ఏంటి అది? ఒక పెద్ద సబ్జెక్టు, అది తర్వాత చేద్దాం మనం తప్పనిసరిగా. ఇంట్లో నిజంగా ఒక కర్మ చేస్తాం కదా, కర్మకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ కర్మ చేయడానికి శ్మశానానికి వెళ్తాడు. వెళ్ళి వచ్చే లోపల దీపం ఇంట్లో రెడీగా పెట్టారు, ఆ దీపాలను చూసి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళి భోజనం చేయాలని చెప్తారు. మరి అప్పుడు దీపారాధన మనకు వస్తుందిగా. కర్మ చేస్తున్న సమయంలో ఇంట్లో దీపారాధన చేస్తున్నప్పుడు కర్మ అయిపోయిన తర్వాత దీపారాధన చేయడానికి ఏం రోగం? తప్పేం కాదు కదా అది. మరి తప్పనిసరిగా మనం ఒక మనిషి పోకముందు ఏవైతే మన జీవన విధానం ఉందో అదే విధానాన్ని తప్పనిసరిగా ఆ మనిషి చనిపోయిన తర్వాత 15 రోజులు కర్మ అయిపోయిన తర్వాత మైలైపోయిన తర్వాత తప్పనిసరిగా యథావిధిగా నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి నిత్య దీపారాధన అనేది ఇప్పుడు మా ఇళ్లలో దేవతార్చన అని శివలింగాలు ఇవన్నీ ఉంటాయి. ఈ 15 రోజులు ఎవరన్నా చనిపోయి ఉంటే మా బంధువులు ఎవరో చనిపోయారు, మాకు మైలు వచ్చింది, ఈ 15 రోజులు వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తాం, వాళ్ళ ఇంట్లో అభిషేకం చేయమని. 15 రోజులు అయిపోగానే మళ్ళీ తెచ్చుకొని మేము అభిషేకం చేసుకుంటాం. సాక్షాత్ మా ఇంట్లోనే మా అమ్మగారు చనిపోయారు, మా ఇంట్లో దేవతార్చన ఉంది, ఆ 15 రోజులు వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తాం. 15 రోజులు అయిపోయిన తర్వాత నా శివుడిని నేను తెచ్చుకుంటా, లేకపోతే నాకు బాధ. అంటే ఆపకూడదు, ఏది ఆపకూడదు. మనం మాత్రం నిత్యం మంచిగా ఉంటాం. పుట్టినరోజు చేసుకోకూడదురా అని చెబుతారు, కానీ ఆ రోజు కొత్త బట్టలు వేసుకోకుండా వాడు మాండు. బయట ఇవాళ మా ఇంట్లో మా అమ్మగారు చనిపోయారండి, మా పిల్లవాడు పుట్టినరోజు చేసుకోకూడదు అందుకని బయట చేసుకుంటున్నాడు. మరి బయట చేసుకుంటే ఒకటి, ఇంట్లో చేసుకుంటే ఒకట? అంతే కదా, తప్పు కదా అది. మరి కాబట్టి అలాంటివి ఏమీ లేవు, చక్కగా చేసుకోవచ్చు. విశేషమైనటువంటి పూజలు వ్రతాలు ఏవీ చేయకూడదు. అంతేగాని ఇప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత కాశీకి తీసుకెళ్ళి అస్థికలుగలు పోస్తున్నావు, సాక్షాత్ పరమేశ్వరుని దర్శనం చేసుకొని వస్తున్నావు. అసలు శవాన్ని తీసుకెళ్తుంది శ్మశానాన్ని తీసుకెళ్తున్నావు, శ్మశానంలో ఉండేది శివుడు. శ్మశానం నుంచి డైరెక్ట్ ఇంటికి రాకుండా శివాలయానికి ముందు స్నానం చేసి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి వస్తున్నావు, అది శివాలయం అవుతుంది. ఇవన్నీ కూడా వద్దు. కర్మ చేసినటువంటి కర్త 13వ రోజు దేవాలయానికి వెళ్ళి నిద్ర చేస్తాడా లేదా? మరి అలాంటప్పుడు దేవుడికి గుడికి ఎందుకు వెళ్ళకూడదు? మరి ఎవరో ఏదో చెప్పారు మనం నమ్మేసుకున్నాం, ఏదో ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే ధర్మం కాదు కదా అది. ధర్మాన్ని ధర్మంగా పాటిస్తేనే ధర్మంలాగా ఉంటుంది, ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అది. కానీ ఇది మార్చలేమేమో గురువు గారు. మారుస్తాను, మన గ్యారంటీ. నేనైతే దానికి గట్టి సంకల్పం కంకణం కట్టుకొని తిరుగుతున్నా నేను, గట్టిగా మార్చాలి అంటే నిజం తెలియాలి జనాల్లోకి. ఇది మార్చాలి అంటే మనం ఏదో అభూత కల్పన చేయడం లేదు, అబద్ధం చెప్పడం లేదు, ఉన్నది సత్యం ఇది. నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను గట్టిగా వాళ్ళతో పోట్లాడి మరీ చెప్తా, నువ్వు చేయి దీపారాధన, చేయకపోతే నీకు పాపం వస్తుంది, గ్యారంటీ నిజంగానే పాపం వస్తుంది. రోజు పిల్లవాడికి అన్నం పెడుతూ, మన ఇంట్లో పిల్లవాడు ఎవరు చనిపోయారని చెప్పి 15 రోజులు అయిపోయిన తర్వాత అన్నం పెట్టకుండా మానేస్తామా? మరి ఇంట్లో దేవుడు కూడా మనవాడే కదా. ఇప్పుడు దేవుణ్ణి రా పోరా రారా అని చెప్పి పిలిచిన భక్తులు ఉన్నారు, అవునా? భక్త రామదాసు తీసుకుందాం. నీ అబ్బ సొమ్ము అనుకున్నావా, నీ అత్త సొమ్ము అనుకున్నావా, నీ మామ సొమ్ము అనుకున్నావా అని చెప్పి డైరెక్ట్ పిలుస్తూనే ఉన్నాడు ఆయన, అవునా? అంటే మనం ఓన్ చేసుకున్నాం కదా, మన సొంత ఇంట్లో మనిషిలాగానే, మన ఓన్ పర్సన్, అవునా? మన కుటుంబంలో ఒక సభ్యులాగానే మనం ఓన్ చేసుకున్నాం. మనం ఓన్ చేసుకున్న ఒక సభ్యుడికి ఎవరో చనిపోయారని చెప్పి భోజనం పెట్టుకుంటే ఎట్లా ఉంటాం మరి ఇంట్లో? అంతే కదా, తప్పు కదా. తప్పే కదా. గురుగారు, నిత్య దీపారాధన చేయాలి అని అంటే ఆడవాళ్ళలో ముఖ్యంగా వచ్చే సందేహం, డైలీ తలస్నానం చేసే పూజ చేయాలా? అక్కర్లేదమ్మా, ఆడవాళ్ళకి ఆ నియమం లేదు. నిజంగా ఒక మాట చెప్పాలంటే నిత్యం తలస్నానం చేసి దీపారాధన చేయాలి అంటే ముందు ఆరోగ్య సూత్రాలు పాటించాలి కదా. అది తుడుచుకోకుండా తడిగా ఉండి, ఇప్పుడు చాలా మంది మడి అని చెప్పి తడి బట్టలు కట్టుకుని తిరుగుతుంటారు. మడి అనేది ముఖ్యంగా మనసుకు సంబంధించింది. ఒక శ్లోకం ఉంది కదా, చిత్తశుద్ధి లేని శివ పూజలేల, ఆత్మశుద్ధి లేని ఆచారమదయేల, భాండశుద్ధి లేని పాకమదయేల, విశ్వదాభిరామ వినవేమ. చిత్తశుద్ధి లేకుండా శివ పూజలు చేసినా, ఆత్మశుద్ధి లేకుండా ఆచారాలని చెప్పినా, నిన్న వండిన గిన్నెను కడగకుండా మళ్ళీ ఇవాళ అన్నం వండినా ఏవి ప్రయోజనం లేవు కదా. మరి చిత్తశుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి, ఆ తర్వాతనే ఆచారాలు. కాబట్టి మనం దేవుడి దగ్గర పూజ చేస్తున్నాం,
దానికి స్నానం రోజు తల స్నానం చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అలా అలా నియమం అంటూ ఏమీ లేదు, ఎక్కడ కూడా లేదు. ఓకే. నిజంగా అసలు మీకు సాటి ఎవరు రారనే చెప్పాలి గురుగారు. నేనైతే అద్భుతంగా వివరించారు గురుగారు. కనకదార స్తోత్రం ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఏం చేసినా కూడా మాకు ఫలితం లేదు అని పూజలు ఇలాంటి పక్కన పెట్టి స్తోత్ర పారాయణల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలా చూసుకుంటే కనకదార స్తోత్రము అనగానే కనకదార అంటే మనకు బంగారం వర్షం, ధనమే వర్షంలో కురుస్తుంది అని చెప్పి ఇది ఒక నమ్మకం అయిపోయింది. అంటే అలా కురుస్తుంది అని చెప్పలేం, కానీ అసలు ఏంటి మనం అర్థం చేసుకునేది కరెక్టేనా? ఈ కనకదార స్తోత్రం యొక్క వైశిష్ట్యం ఏంటి? అది చేయటం వల్ల మనకి ఎటువంటి ఫలితం ఉంటుందో తెలియజేయండి. కనకధారాస్తవము అనేటటువంటిది జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఆయన లక్ష్మీ అమ్మవారిని ఉద్దేశించి చేసిన స్తోత్రం. అయితే భక్తులు మనందరము నమోస్తు విష్ణువల్లభాయై, నమోస్తు కృష్ణవల్లభాయై అని ఉంటాయి మంత్రాలు, చాలా బాగుంటాయి అవి. అయితే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చిన్నప్పుడు కాలడి అని కేరళలో ఒక గ్రామంలో పుట్టారు. పుట్టిన తర్వాత ఆయన వాళ్ళ అమ్మని సన్యాసంకి దీక్ష ఎలాగో ఒప్పించుకొని తర్వాత ఫస్ట్ మధ్యాహ్నం 12 గంటలు అయ్యేసరికి భిక్షకు వెళతారు. ప్రతిరోజు భిక్ష ఒక్కసారి అడగాలి సన్యాసి అనేవాడు. ఇవ్వకపోతే, భిక్ష వేయకపోతే ఇంకా ఆ రోజు పసుతో ఉన్నారు వాళ్ళు. రోజులో ఒక్కసారి అడగాల, ఒక్కరినే అడగాల ఫస్ట్ టైం. వాళ్ళు ఇవ్వకపోతే ఇంకా భిక్ష కడుపుతో ఉండిపోవాలి. ఇది సన్యాస దీక్ష. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఆ ఊర్లో ఉండకూడదు, నెక్స్ట్ ఊరు వెళ్ళిపోరు. మరి ఇప్పుడున్న స్వామీజీలు అందరూ ఎలా ఉంటున్నారు? సన్యాస దీక్షలో ఉండట్లేదు. అప్పుడు ఆ గర్భదరిద్రురాలైనటువంటి ఆమెని సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన. ఆయన మామూలు సన్యాసి కదా, ఆమెను ఉద్ధరించాలి కదా. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఎవరు? సాక్షాత్తు శివస్వరూపం. అందువలన ఆ పరమేశ్వరుడే పుట్టాడు కాబట్టి వీళ్ళను ఉద్ధరించాలి అని చెప్పి వాళ్ళకి విముక్తి పొందించడం కోసం అంతే. మరి అందువల్ల నృసింహ సరస్వతి దత్తాత్రేయ స్వాముల వారు కూడా గొప్ప వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా కుచేరుడి ఇంటికి వెళ్తాడు. దుర్యోధనుడు ఏమంటాడు? నేను ఇన్ని పిండి వంటలు, ఇన్ని డైమండ్స్ ఇవన్నీ తెస్తే నావి తీసుకోకుండా దరిద్రుడు మురుగుపోయిన అటుకులు ఇస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళాడు అంటాడు దుర్యోధనుడు. అలాగే ఇక్కడ ఉన్న భక్తులు కూడా అలాగే అనుకుంటారు. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆమెకు ఒకే ఒక ఉసిరికాయని శివుడికి నైవేద్యంగా పెట్టుకుంది. ఆ రోజు ఆమెకి తిండి లేదు. ఆ రోజు మధ్యాహ్నం ఆమె తినాలది. అయితే బాల సన్యాసి వచ్చాడు. మరి పాపం అతను ఉన్న పసుతో మాడిపోతాడని త్యాగం చేసి ఆ యొక్క ఉసిరికాయని ఆయన జోలిలో వేస్తుంది. ఆదిశంకరులు ఒక్క క్షణం ఏమిటి పేదరికం అని ఇలా ఒక్కసారి దివ్య దృష్టితో చూస్తాడు. ఆమె కర్మలు కనబడ్డాయి ఆయనకి. అప్పుడు అంటే ఎంత దరిద్రంతో అనుభవిస్తుంది. అందువలన లక్ష్మీదేవిని ఆదేశిస్తాడు. హీ డజంట్ రిక్వెస్ట్. భో లక్ష్మీ భో అని అంటాడు. అంటే అమ్మా లక్ష్మి రా, ఇవ్వు, కమాన్ గివ్ అంటాడు. ఎందువలన? ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్. డబ్బులు ఎప్పుడు ఈశ్వరుడి చేతిలోనే ఉంటాయి. ఐశ్వర్యం. లక్ష్మీదేవి క్యాషియర్ మాత్రమే. శివుడు ఆదిశంకరుడు బ్యాంక్ మేనేజర్ సైన్ చేసి ఇమ్మంటేనే క్యాషియర్ ఇవ్వాల, మామూలుగా క్యాషియర్ ఇవ్వకూడదు. వీళ్ళిద్దరూ ఓకే అయినా కూడా క్యాషియర్ ఏం చేస్తాడు? అప్పుడు మేనేజర్ చెప్పినప్పటికీ ఆయన అకౌంట్స్ చూస్తాడు, బ్యాంక్లో బ్యాలెన్స్ ఉందా అని. బ్యాలెన్స్ లేకపోతే మనకివ్వడు. అలాగే ఈమె బ్యాలెన్స్ని చెక్ చేసింది లక్ష్మీదేవి. ఆమెకి లేదు, పుణ్యం లేదు. పుణ్యం లేకపోతే నాయనా శంకర, ఆమెకి ఇవ్వడానికి కుదరదు నాయన, ఆమె పుణ్యం చేసుకోలేదు అని అంటుంది. అమ్మా లక్ష్మి, నువ్వెవరివి? కర్మల్ని తొలగించే తల్లివి అని చెప్పి నేను ఐఆమ్ రికమెండింగ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ జగద్గురు ఆదిశంకరాచార్య హర్ బ్యాడ్ కర్మాస్ ఆర్ డిస్మిస్డ్ అని ఒక్క పదం అంటాడు. అనగానే అంటే విశేషమైనటువంటి అధికారాలు గురువుకు ఉంటాయి. ఆ గురువు యొక్క ఆదేశంతో మొత్తం ఆమె కర్మలన్నీ వ్యానిష్ అయిపోయినాయి, మాయమైపోగానే అప్పుడు మహాలక్ష్మి ఎస్ నాయన, నౌ షీ డిజర్వ్స్, నేను ఇస్తాను అని చెప్పేసి ఈ యొక్క బంగారు ఉసిరికాయలు కురిపించేసింది. ఇది నగ్న సత్యం అని చెప్పడానికి షిరిడి సాయినాథుడు ఏ విధంగా అయితే లక్ష్మీబాయికి 9 నాణాలు ఇచ్చాడో, రూపాయి బిళ్ళలు, నవవిధ భక్తులకి ప్రతిరూపాలుగా, అలాగే 9 బంగారపు ఉసిరికాయలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఎక్కడ? కాలడి ఆదిశంకర ఆశ్రమంలో ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మ వాళ్ళ వంశీకులు ఇంకా ఉన్నారు, ఆ అమ్మాయి వంశీకులు. కాబట్టి ఇది చరిత్ర, నాట్ అన్ ఎపిక్, నాట్ ఎ కాక్ అండ్ బుల్ స్టోరీ. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఈ సంఘటన ద్వారా, గురువు అనేటటువంటి వాడు కర్మల్ని తొలగించే శక్తి ఉంటుంది. ఇప్పుడు అందరూ పూజలు హోమాలు చేస్తున్నారు రెమెడీస్ కోసం.
వాళ్ళకి దేవత వచ్చి ఇవ్వడు. దేవత హీ డజంట్ ఇంటర్ఫియర్. దేవుడు ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వడు. నేను కృష్ణుడు చెప్పాడు, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద నాకు కోపం లేదు, నేను పక్షపాతిని, నిష్పక్షపాతంగా ఉంటానన్నాడు. బట్ హూ దెన్ ఇంటర్ఫియర్స్? గురువు ఇంటర్ఫియర్ అవుతాడు. ఆ గురువే ఆదిశంకరుడు, ఆ గురువే శ్రీకృష్ణుడు, ఆ గురువే దత్తాత్రేయ స్వాముల వారు. అందువలన ఆ యజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని గురువు తీసుకొచ్చి ఫలితాన్ని ఇస్తాడు. అందుకే గురువు ద్వారా మంత్రోపదేశం చేసుకోమని అంటారు, అది అర్థం అందులో. కాబట్టి ఆ అమ్మాయికి జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు కర్మాన్ని తొలగిస్తాడు. అందువల్లనే మనందరం కూడా ఎప్పుడు శంకరా పాహిమాం శారదా రక్షమాం అని అడిగినప్పుడు, ఈ కనకదారాస్తవాన్ని చదివినప్పుడు ఉసిరికాయలు గ్యారంటీగా కురుస్తాయమ్మా. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను చాలామందిని చూశాను. ఒక ఆవిడ 3 సంవత్సరాలు, నేను మా అమ్మగారు అత్యంత పేదరికంలో ఉన్నప్పుడు మేము చదివితే మాకు ఎక్కడి నుంచి వచ్చినాయో డబ్బులు వచ్చినాయి సార్ మాయలాగా. అంటే నిజమమ్మా, అది అమ్మవారు ఇచ్చిందే అన్న. ఎవరి విషయంలో జరిగింది? ఒక ఆమె విషయంలో, ఆమె వాళ్ళ అమ్మగారు నమ్మకంతో కనకదారాస్తవం 3 years కంటిన్యూస్గా చేస్తే 3 yearsలో కూడా వాళ్ళకి కావలసినంత డబ్బు వచ్చిందంట. అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొబ్బరి బొండంలోకి ఎలాగైతే నీళ్లు లోపలికి వచ్చేస్తాయో ఆ విధంగా ఐశ్వర్యం వచ్చేటప్పుడు వస్తుంది. ఐశ్వర్యం పోయేటప్పుడు ఎలాగైతే ఒక వెలగ పండు ఉంటుంది, ఆ వెలగ పండుని ఏనుగు రెట్ట వేసినప్పుడు మింగుతుంది తొండంతో. రెట్ట వేసినప్పుడు వచ్చి క్రింద పడిపోయినప్పుడు రెట్టలో ఆ వెలగ పండును మనం తీసి ఇలా పగలగొడితే అందులో గుంజు మాయమవుతుంది. డిప్పలాగే ఉంటుంది. మళ్ళీ కరిమింగిన వెలగ పండు అంటాం, అందుకనే దరిద్ర దేవతను పోల్చేటప్పుడు. కాబట్టి ఈ గురువు అనేటటువంటి వాడు కర్మను తొలగిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా అందరూ నమ్మకంతో ఈ కనకదారాస్తవాన్ని చేసుకోవాలి. ఇది మూఢనమ్మకం కాదు. ఎందువల్లంటే రేషనలిస్టిక్గా, తర్వాత లాజికల్ కన్సిస్టెన్సీతో, సైంటిఫిక్ అవుట్లుక్తో చెప్పుతున్నటువంటిది. ఇది అమ్మవారు క్రియాశక్తి, పని చేయమంటుంది. పని చేసినప్పుడు నేను నీకు డబల్ చేస్తాను అని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అదే చెప్తారు. పురుష ప్రయత్నము, దైవానుగ్రహం 2 ఉండాలి. ఒక ఎద్దుల బండికి 2 చక్రాలు. పురుష ప్రయత్నం నువ్వు చేసినా, దైవానుగ్రహం లేకపోయినా నీకు రాదు. దైవానుగ్రహం ఉండి నువ్వు పురుష ప్రయత్నం చేసుకోకుండా దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకున్నా నీకు రాదు. 2 ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఆ 2 ఉన్నటువంటి శక్తినిచ్చేటటువంటి ఆ క్రియాశక్తే కనకధారాస్తవం. అందువలన చాలామంది చేశామండి, మాకు రాలేదండి ఫలితాలు అంటే మనలో లోపమే తప్ప అమ్మవారిలో లోపం కాదు, ఆ స్తోత్రంలో లోపం కాదు, దాన్ని రాసినటువంటి జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల లోపం కాదు. ఎలా చేయాలండి ఇంతకీ స్తోత్ర పారాయణం? శుభ్రంగా స్నానం చేయడం, శుభ్ర వస్త్రాలు ధరించుకోవడం, ప్రత్యేక నియమాలు ఏమీ లేవు. చక్కగా అమ్మవారిని, అమ్మా జగజ్జనని నేను ఒక 41 రోజు నేను చేసుకుంటున్నాను అని చెప్పుకొని ఎవరికి వాళ్ళే ఆదిశంకరులకి నమస్కారం చేసుకొని, ఆ స్తోత్రాన్ని మనకు అందించిన మహానుభావుడు ఆయన చేసుకొని కుంకుమతో అమ్మవారికి చాలా బాగా చక్కగా ఉంటుందన్నమాట ఆ స్తోత్రం. అందువలన చక్కగా కుంకుమ వేసుకొని ఒక పండుని నైవేద్యంగా పెట్టచ్చు. రోజు పిండి వంటల దానం ఇచ్చేయాలని ఏం లేదు, బెల్లమో ఏదో ఒకటి. తర్వాత హారతి ఇచ్చేస్తాం మంగళం. మామూలు పూజ చేస్తున్నట్టే దీపములో ఉంటుంది లక్ష్మీదేవి. కాబట్టి దీపారాధన చేసేస్తే సరిపోతుందమ్మా. గురుగారు, సాధారణంగా మనం నిద్ర లేచిన తర్వాత ఖచ్చితంగా మనకి ఇష్టమైన వాళ్ళ మొహము, మన అరిచేతులు మనం చూసుకోవడము, ఇష్టదైవాన్ని చూసుకోవడము, ఇలా చేస్తూ ఉంటాం. కానీ అసలు నిజంగా నిద్ర లేవగానే మనం చూడాల్సిన వస్తువులు కానీ, మనుషులు కానీ ఏంటి? లేదంటే నిజంగా దేవుడి మొహమే చూడాలంటే దేవుడి చిత్రపటమే చూడాలా? కొన్ని అంటే కొంతమంది అంటూ ఉంటారు, నేను లేవగానే ఇవాళ వీళ్ళ మొహం చూశాను, నాకు అంత దరిద్రం పట్టుకుంది, ఇవాళ ఈ రకంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది, పలానా మాట పడాల్సి వచ్చింది, ఇలా చెప్తూ ఉంటారు. అంటే నిజంగా ఈ రోజు మన టైం ఎలా నడుస్తుంది అనేది మనం చూసే ఆ పొద్దున్న ఏది చూస్తున్నామో అది డిసైడ్ చేస్తుందా? అసలు ఏంటి దాని గురించి వివరించండి. డెఫినెట్గా డిసైడ్ చేస్తుంది. ఒక టీచర్ పాఠం చెప్పేటప్పుడు వెళ్తే పెళ్ళం తన్నింది అనుకోండి, తిట్టింది అనుకోండి, మూడు పాడైపోయి, వాడు చెప్పే లెక్క మేము మేషార్లం కాబట్టి నాకు తెలుసు కాబట్టి మూడు పాడైపోయి ఏదో చెప్పేసి వచ్చేస్తాం ఎంత హ్యాపీగా. అందుకనే ఒక హీరోయిన్, వీళ్ళు కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక సరిగ్గా యాక్ట్ చేయకపోతే కోపపడరు డైరెక్టర్లు, తిట్టరు. ఎందుకని? మూడ్ పాడైపోయి ఇంక అసలు ఫీలింగ్స్ రావు అనమాట. అంటే ఇప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండాలా,
ఏంటమ్మా ఇంకా బెటర్గా చేయొచ్చు అని బ్రతిమాలుకుంటారు అంతే తప్ప, కళాకారులు అంటే ఏంటి, చంద్రుడు మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. అవును. అదే మామూలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు సున్నితంగా దొంగగారు ఎక్కడ పెట్టారు డబ్బులు చెప్పండి, బంగారం అంటే కుదరదు, అక్కడ బాధేయాలి. సందర్భాలను బట్టి ఎలా అయితే మారతాయో అవును. ఈ ముఖాలు చూసుకోవడాలు కూడా సందర్భాలను బట్టి మారిపోతాయి. ఉదాహరణకి ముందు రోజు రాత్రో లేకపోతే ఒక 2-3 రోజులు పెళ్ళంతో గొడవ పడ్డాడు అనుకో ఒక మనిషి, అతను తెల్లవారు లేవగానే పెళ్ళం ముఖం చూడాలి, చూడకపోతే ఆమె ఫుడ్ పెట్టదు. కాబట్టి గొడవ పడినటువంటి సందర్భాలలో ఆమెను శాంతపరచడానికి ఈయన భార్య ముఖం చూసినప్పుడు తప్పకుండా శుభం జరుగుద్ది. అదే నార్మల్గా ఉన్నప్పుడు మామూలుగా ఉన్నారు, భార్యన జ్యోతిష శాస్త్రంలో ప్రథమ శత్రువు ఎవర్రా అంటే హస్బెండ్కి ప్రథమ శత్రువు వైఫ్కి ప్రథమ శత్రువు భర్త. ఎందువల్లంటే 100% జ్యోతిష శాస్త్రమే అది. లగ్నాన్ని నుంచి సప్తమ స్థానము అనేటటువంటిది భార్య స్థానం, భర్త స్థానం. మనకి శత్రుస్థానం అనమాట, అది మారక స్థానం, ఇంకా చంపేస్తుంది కూడా, అందువలన బాధేస్తుంది, తన్నేస్తుంది. అందువలన సప్తమ స్థానము కాబట్టి, అంటే ఎందువలన వీళ్ళు శత్రువులు అవుతారంటే దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. 24 గంటలు కూర్చుంటారు, ఏముంటది డిస్కషన్. కరోనా టైంలో చూడు కూర్చొని, నేను ఫస్ట్ కరోనా రాగానే చెప్పాను ఎక్కువ విడాకులు డైవర్సులు ఆ టైంలో అయిపోతాయని. ఎందుకంటే కూర్చొని మా అమ్మ 4 years బ్యాక్ మీ అమ్మ అలా ఉంది, 2 years అందువలన అనమాట. సో ఇలా తోడుకుంటారు కాబట్టి, ఇలాంటి తోడుకోకుండా ఉంటే నో ప్రాబ్లం. భర్త భార్యతో ఎదురుకుండా ఉన్నప్పుడు లోపాలు ఎంచుకుంటా ఉంటారు కాబట్టి ఇష్టపడరు. హ్యూమన్ బీయింగ్ లక్షణం ఏమిటి, తన్ని ఎంతసేపు అవతల వాళ్ళు పొగుడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం కిరాయికి ఇచ్చి డబ్బిచ్చి నన్ను పొగడరా బాబు అన్న, వాడు ఏదో డ్యూటీ ప్రకారం డబ్బులు ఇస్తున్నాం జీతం ఇస్తున్నాం తప్ప ఆర్టిఫిషియల్గా ఉంటుంది తప్ప పొగడతా న్యాచురల్గా ఉండదు. అందువలన మనము అసలు ప్రొద్దున్నే లేవగానే ఎవ్వరికి తెలియని రహస్యం చెప్తాను, ఎవరు చూసుకోవాలి తెలుసా, అసలు మనల్ని మనమే చూసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో మనల్ని కంటే మనం అధికంగా ఎవరిని ప్రేమించం. ఇప్పుడు నన్ను నేనే ప్రేమించుకుంటాను, అందుకే పౌడర్లు రాసుకుంటా, అన్నీ వేసుకుంటా. అలాగే నిన్ను నువ్వే ప్రేమించుకుంటావు, ఎవరిని వాళ్ళు. తర్వాత సెకండ్ పర్సన్కి ఇస్తాం. ఎందువలన అంటే అందువలన మన ఆత్మను మనం చూసుకోవాలి. మనం ఆత్మావలోకనం చేసుకోవాలంటే మనం మనము అంటే మనం ఫిజికల్ బాడీ అండ్ లోపలున్న ఆత్మ. మనం ఫిజికల్ బాడీ అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పరు, ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ అని అంటాం. ఎందువలన అంటే ఫిజికల్ బాడీ అని అనుకొని మనం భ్రమలో దీనికే తిండి పెడుతున్నాం, పోషిస్తున్నాం, ఆత్మను వదిలేస్తున్నాం. ఆత్మ కూడా ఒక పార్ట్, మైండ్ కూడా ఒక పార్ట్, బాడీ కూడా ఒక పార్ట్. ఈ మూడు కలిస్తేనే నేను అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ ఆత్మ ఎవరు, దైవస్వరూపం, దైవం. అందువలన మనము అద్దములో వెళ్ళి మన ముఖాన్ని మనం చూసుకోవాలి ఫస్ట్ లేవగానే. ఇకపోతే అరిచేతులు మనం ఎందుకు చూస్తామంటే ఇది మన చేతుల్లో ఒక భాగం, ఇది కరాగ్రే. మొత్తం శాస్త్రం ఏం చెప్తోంది, చేతి యొక్క ఇప్పుడు మేడి చెట్టును చూసినప్పుడు రావి చెట్టును వర్ణించినప్పుడు మూలమేమో బ్రహ్మదేవుడు, మధ్య విష్ణువు, ఈ పైన ఉన్నటువంటి ఆకులు కొమ్మలు ఇవన్నీ శివుడు అని ఎలాగైతే చెప్తున్నాయో, అలాగే ఈ చేతిని కరాగ్రం అంతా కూడా మధ్యలో మహాలక్ష్మి తల్లి ఉంటుంది, క్రింద సరస్వతి, పైన పార్వతి ఉంటుంది. అక్కడేమో మగదేవుడిని చెప్పావు, ఇక్కడ ఆడదేవుడిని చెప్పావు. కాబట్టి మహాలక్ష్మిని చూసినట్టు అరచేతిని చూస్తే అన్నారు. అద్దం మహాలక్ష్మి, అందువల్లనే మనం ఎదుర్కొండగా అద్దం పెట్టుకుంటాం. రాధాకృష్ణుల బొమ్మ కంపల్సరీ ఉండాలి, చూడాలా లేచిన తర్వాత, కంపల్సరీ చూడాల్సిందే రాధాకృష్ణుల్ని లేదా శివపార్వతుల్ని. ఎందువలన అన్యోన్య దాంపత్యం చేసినటువంటి వాళ్ళు. రాధాకృష్ణులు మరి దాంపత్యం చేయలేదండి, వీళ్ళకి పెళ్లి కాలేదండి అని చాలా డౌట్ ఉంటుంది. నో, వాళ్ళకి పెళ్లి అయింది, బ్రహ్మదేవుడే చేశాడు. వాళ్ళకి గోలోకంలో ఉంటారు. ఒక శాపం కోసం అని చెప్పి, సుధాముడిచ్చినటువంటి శాపకం కోసం అని చెప్పి 100 years ఆమె మర్చిపోయి, రాధమ్మ మర్చిపోయి భూలోకంలో వచ్చింది. కానీ కృష్ణుడు ఫాలోఅప్ చేసుకుంటూ వచ్చాడు. రాధాదేవి మర్చిపోతున్నా ఎప్పుడు వదలకుండా విడవకుండా ఒక రొమాంటిక్ పర్సన్గా కృష్ణుడు ఎప్పుడు కూడా రాధమ్మ వెనకాలే పడ్డాడనమాట. కాబట్టి 100 years స్పాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ గోలోకం వెళ్ళిపోయారు వాళ్ళ దంపతులు ఎప్పటికీ కూడా. సో ఇక్కడ రాధాకృష్ణుల్ని ఎందుకు చూడాలండి అని మీరు నన్ను అడగొచ్చు. ప్రేమకు దేవత ఆమె, అలాగే కృష్ణుడు కూడా ప్రేమ దేవత.
లవ్ సింబల్ అనమాట. కాబట్టి మనం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఆ ప్రేమ దేవతలు ఉండాలి. అలాగే రతి మన్మధులు, కానీ మనకు అంత ప్రాచారంలో లేరు కాబట్టి రతి మన్మధుల ఫోటో దొరకదు కాబట్టి మన్మధుడికి రూపమే లేదు, వాళ్ళ భార్య మాత్రమే కనబడతాడు, ఆయన శరీరం మనకు కనబడ్డు. కాబట్టి అది మనం డిస్కార్డ్ చేసేస్తాం. ఆయన ఎవరో కదా, మన్మధుడు కృష్ణుడు కొడుకే. తర్వాత మళ్ళీ ఈ శివ పార్వతులు అంట చాలా అన్యోన్యమైనటువంటి దంపతులు, జగత్తుకే తల్లి తండ్రులు. కాబట్టి పటమ రూపంలో చూసేటటువంటి మనము ఏం చేయాలంటే రాను రాను మనము ఆ పటం లేకపోయినా సరే మనం ఆ గోడకు చూస్తే మనము ఏమవుతుందన్నమాట, శివపార్వతులను చూసినట్టు ఉండాలి. ఆ తర్వాత పొరపాటున మనం బయటికి వెళ్ళినప్పుడు పిల్లిని చూసామనుకో, ఏమంటారు, అయ్యో పిల్లిని చూసావా, ఈ రోజు అన్నీ నీకు అపశకునాలే అంటారు. మరి చాలామంది ఇళ్లలో పిల్లులు ఉంటాయి, ముఖ్యంగా ముస్లిమ్స్. మరి వాళ్ళకి అవేం పట్టించుకోరు. మనం కూడా మన ఇంట్లోకి పిల్లులు మనం పెంచుకోకపోయినా వచ్చి గ్రామాల్లో మామూలుగా ప్రతి ఇంట్లో పిల్లులు కాబట్టి అది మూఢనమ్మకం. పిల్లి ప్రత్యంగిరాదేవి, పిల్లి సింహం, ద క్యాట్ ఫ్యామిలీ, టైగర్. నార్త్ సైడ్ పిల్లిని పూజిస్తారంట కదా గురుజీ? పూజిస్తారు, ప్రేమిస్తారు, పెంచుతారు. పిల్లి ప్రత్యంగిరాదేవి, అందు సింహవాహనం. క్యాట్ ఫ్యామిలీ అంటాము. పులిని సింహాన్ని కూడా క్యాట్ ఫ్యామిలీ అంటాం, కానీ టైగర్ ఫ్యామిలీ అని క్యాట్ ననం. పిల్లి టైగర్ కంటే కూడా చాలా తెలివైంది. అవి వాటికి పిల్లి ఏం చేసిందంటే పులికి మొత్తం అన్ని విద్యలు నేర్పేసింది, మేనమామ అనమాట. నేర్పేసిన తర్వాత నేను తినేస్తాను అని అటాక్ చేయబోయింది. అప్పుడు ఈ పిల్లి ఏం చేస్తుంది, చెట్టుపైకి ఎక్కేసి నువ్వు నాకు ఇలా చేస్తావని తెలిసినైనా నాకు పంగనామాలు పెడతావని, అందుకనే నేను నీకు ఒక విద్య నేర్పలేదు, చెట్టు ఎక్కడం అంది. అందువలన మనము పిల్లికి అఖండమైన తెలివితేటలు ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా పిల్లి ముఖం చూస్తే ఇది అని మనం ఏమి అపశకనాలని మనం అనుకోకూడదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పార్వతీ పరమేశ్వరుల ఫోటో అని అంటే అది మనం బెడ్రూమ్ లో పెట్టుకోం కదా? పెట్టుకోవచ్చు, పెట్టుకోవాలి. అందుకనే వీళ్ళు ఏమంటారంటే అమ్మ, ఎలాబరేటెడ్గా ఉంటుంది నాలెడ్జ్ అనేది. ఎల్కేజీలో ఉన్నప్పుడు మనము ఏమని చెప్తాము, చాక్లెట్లు తినొచ్చు అని వాడికి స్కూల్లోకి వచ్చినప్పుడు చాక్లెట్లు అలవాటు చేస్తాం. డాక్టర్ అమ్మలు కూడా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు చాక్లెట్ ఇచ్చి ఒక ఇంజెక్షన్ ఇస్తాం చిన్నప్పుడు. ఒక 5 రోజులు 6 రోజులు అలవాటు చేస్తాం స్కూల్కి వచ్చేటప్పుడు. తర్వాత ఏం చేస్తాం, నెమ్మదిగా పీకి పడేస్తాం. చాక్లెట్లు ఏమో వాడికి అలవాటు అయిపోద్ది. ఆ విధంగా వాడు ఎదిగిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, 10th ఇంటర్ పెద్ద అయిన తర్వాత వాడు అసలు చాక్లెట్లు పనే లేదు, వాడికి వాడే వెళ్ళొచ్చేస్తాడు. అంటే అండర్స్టాండింగ్లో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ప్రాథమికంగా మనం భగవంతుడు ఈ గోడలో ఉంటాడు, ఈశాన్యం దిక్కులో ఉంటాడు అని చెప్తాం. ఆ తర్వాత గ్రాడ్యువల్గా సాధన మార్గం పెరిగిన తర్వాత దేవుడు సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల ఉంటాడు అని చెప్తాం. బెడ్రూమ్లో కూడా ఉంటాడని. ఆ తర్వాత దేవుడు డెవలప్ అయిన తర్వాత మైండ్, దేవుడు ఫోటోలో ఉండడు, మన ఆత్మే దేవుడు అంటాం. అందుకనే మన ఆత్మను మనం చూసుకోవాలి అద్దంలో అన్నాం. కాబట్టి ఇదంతా ఈ శివుడు పార్వతి మగుడు పెళ్ళాలు, రాధాకృష్ణులకి పెళ్ళి కాలేదు, ఇదంతా ప్రైమరీ లెవెల్లో ఉన్నటువంటివి. హయ్యర్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళంతా కూడా ఎంటిటీ ఒకటి, ఓమ్నిసెంట్. గాడ్ ఈజ్ ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్నిప్రెజెంట్, ఒక్కడే ఉంటాడు. గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, సర్వవ్యాపకుడు. గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతుడు అని చెప్తాం. అలా ఆ స్టేజెస్ని బట్టి వెళుతుంది. కాబట్టి మామూలు జనానికి పెట్టుకోకూడదు అనుకుంటారు. అలాంటి వాళ్ళ అభ్యంతరం ఉంటే పెట్టుకోవద్దు, కానీ మామూలుగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మనము దర్పగడ్డిని కూడా మనం ఉదయమే చూడొచ్చు. దర్పగడ్డి చాలా పవిత్రమైనదనమాట వినాయకుడికి. అలాగే వినాయకుడి బొమ్మ మనం మామూలుగా ఇప్పుడు రాధాకృష్ణుల బొమ్మలు అవన్నీ బెడ్రూమ్లో పక్కన అల్మిరాల్లో మనం పెడతాం కాబట్టి ఎక్కడైనా బయటికి రాగానే. సో భార్య ముఖము, పిల్లల ముఖాలు, కుటుంబ సభ్యుల ముఖాలు, ఇవన్నీ కూడా చూడొచ్చు. అయితే మనము అది అటాచ్మెంట్గా అయిపోతుంది కాబట్టి పిల్లల ముఖాలు, చాలామంది వాళ్ళ పిల్లల ముఖాలే చూస్తారు. ఆ తర్వాతే బయటికి వెళ్ళిన తర్వాత. అందువల్ల ఎవరికి బయటకు వెళ్ళిన తర్వాత చూడకూడదంటే ఒక గబ్బిడము, ఒక గుడ్లగూప, అవి ఎలాగో రావు, అవి ఎప్పుడు రేర్గా కనబడతాయి. ఒక కాకి, ఇలాంటివి రేర్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ రకంగా మనం ఆవు కనబడింది అనుకోండి, ఆవు వెనక భాగం కనబడితే ఆ రోజు మన దశ తిరిగినట్టే. ఒక శవము కనబడింది అనుకోండి, ఆ శవ దర్శనం కూడా చాలా మంచిదన్నమాట. ఆ తర్వాత ఆ పాలు తీసుకొస్తున్నారనుకోండి, పాలు. కానీ ఇవన్నీ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కదా గురుజీ? లేవగానే తలుపు తీసినప్పుడు ఎప్పుడైనా పాల బిల్లోడు పాలువాడు వస్తాడు. సరే, ఫస్ట్ దర్శనమే పాలైతే సంతోషం, పాలవాడి ముఖానికంటే పాలు ముందు చూస్తే. ఆ విధంగా మరి ఈ యొక్క ఇది ఉందన్నమాట.
చింపురు జుట్టు ఉన్నటువంటి వాళ్ళ ముఖం చూసామనుకో, పని మనిషి వస్తుంది చింపురు జుట్టు, మరి ఆమె జ్యేష్ఠాదేవిని చూసినట్లు లెక్క. అందువలన ఈ మధ్య కాలంలో కూడా బ్రహ్మముహూర్తంలో లేవమన్నారు అందరినీ. మొత్తం పనిచేసే వాళ్ళు కూడా బ్రహ్మముహూర్తంలో వెళ్ళి ట్రిమ్గా తయారయ్యే వెళ్తున్నారనమాట. కాబట్టి మనం ఎప్పుడు చేసినా ఏది చేసినా లక్ష్మీప్రదంగా ఉండాలి అని చెప్పడం అర్థం. అంటే జ్యేష్ఠాదేవి లక్షణాలు అవన్నీ తీసిపడేసి లక్ష్మీదేవి లక్షణాలు ఉన్న వాళ్ళు కనబడితే లక్ష్మీప్రదంగా ఉంటుందని. విధవ స్త్రీని ఏం చేశారు, ఇందులో పెట్టారు, ఇది జ్యేష్ఠాదేవి లక్షణాల్లో పెట్టారు. అందుకని విధవ స్త్రీ ముఖం చూస్తే పాపం అని ఇలా వాళ్ళు మనం మూఢనమ్మకాలు పెట్టుకున్నాం. కానీ వాస్తవానికి అందులో ఉన్న జీవుడి యొక్క ఆత్మను చూడాలి. ప్రతి జీవిని చూడకూడదు మనం. ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, కృష్ణుడు ద్వారకలో వెళ్తుంటే కుబ్జ అంద వికారంగా ఉంటుందన్నమాట, అష్టవక్రలాగా ఉంటుంది. సుందరి అని పిలుస్తాడు. అప్పుడు కుబ్జ ఏమంటది, ఏంటి స్వామి నువ్వు కూడా చిన్నపిల్లాడు కృష్ణుడు అప్పుడు, ఏంటి స్వామి నువ్వు అందరిలాగా నన్ను అందంగా ఉన్నావు అని ఏడిపిస్తున్నారు, నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావు అంటే, లేదమ్మా నేను నీ శరీరాన్ని చూడలేదు, నీ ఆత్మను చూస్తున్నాను. ఆత్మను ప్రతి మనిషి చూడాలి. ఆత్మ చాలా సౌందర్యం అనమాట, జగత్ సౌందర్యం, మిస్ యూనివర్స్ అలా అనమాట. సో ఆ విధంగా లక్ష్మీప్రదంగా ఉన్నటువంటి వస్తువులు. తులసి కోట, ప్రొద్దున్నే లేచి దేవుడి పటాలే కాకుండా తులసి కోట చూడొచ్చు పూజా మందిరంలో. నీకు చక్కగా ఎలా అలవాటు చేస్తారో తెలుసా నీకు? మా అమ్మగారు వెంకటేశ్వర స్వామి, మా కులదైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి పెద్ద వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది, ఫోటో. దాంట్లో ఆమె రోజు ప్రొద్దున్నే లేవగానే చిన్నప్పుడు ఇప్పటికీ నాకు గుర్తుంది, దండం పెట్టి ఇచ్చేటప్పుడు ఒక చాక్లెట్ ఇసిరేవారు. చాక్లెట్ ఇసిరితే ఆ చాక్లెట్ దేవుడు వేస్తున్నాడని చెప్పేవారు. నేను 5th క్లాస్ వరకు నమ్మేశా దేవుడు వేస్తున్నాడని. ఒక రోజు వేసేటప్పుడు ఇలాగ ఆమె నుంచి పైనుంచి వేస్తుంటే అది కనబడి అప్పటి నుంచి నమ్మడం మానేసా. అంటే అలా అలవాటు చేస్తారు పెద్దవాళ్ళు. అంటే మెయిన్గా ఇవన్నీ కష్టాలు అక్కర్లేదు, దేవుడి బొమ్మ చూస్తే సరిపోతుంది అనమాట. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.